టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేద్దామా. డేట్ దిస్ ఇస్ 14/01/2024 అండ్ క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఇస్ శ్రీనివాస్. అయితే బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్, రైట్? ఈ ఆర్టికల్ అనేది చూడమ్మా. వై హ్యాస్ సౌత్ ఆఫ్రికా dragged Israel into the ICJ, the ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట. ఎందుకు సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి తీసుకొచ్చింది అని ఆర్టికల్ అనమాట. ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం, ఒక్కసారి చూడమ్మా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, వాట్ ఈస్ దిస్ ఐసిజే? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్లో చాలా ఆర్గాన్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో జ్యుడిషియల్ ఆర్గాన్ని హెడ్ చేస్తున్న బాడీ దట్ ఈజ్ ఐసిజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్నమాట, రైట్? అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో లైక్ ఎనీ అదర్ ఇండివిజువల్స్, లెట్స్ టేక్ ఒక కంట్రీలో ఇండివిజువల్స్ మధ్యన ఏవైనా ఇష్యూస్ వస్తే ఆ రెస్పెక్టివ్ కంట్రీ యొక్క కోర్ట్ సిస్టమ్స్లో వెళ్తారు, అవునా? ఇలానే ఐసీజే అనేది గ్లోబల్లో కంట్రీస్ గురించి అన్నమాట. ఐసీజేలో కేవలం కేసెస్ అనేవి కంట్రీస్ మాత్రమే వేయగలవి. అంటే ఒక కంట్రీ వేరే కంట్రీకి ఎగెయిన్స్ట్గా ఐసీజీలో కేస్ అనేది వేయగలదన్నమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేస్ అనేది వేయగలది. సో అయితే బోత్ పార్టీస్ మెంబర్స్గా ఉన్నప్పుడు మాత్రమే దీనిలో కేస్ అనేది వేయగలరు. సో యాజ్ ఆఫ్ నో యునైటెడ్ నేషన్స్ మెంబర్షిప్లో బోత్ ఇజ్రాయిల్ అండ్ సౌత్ ఆఫ్రికా కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా యునైటెడ్ నేషన్స్ దృష్టికి ఈ కేసుని తీసుకొచ్చి ఐసీజేలో ఇజ్రాయిల్కి ఎగెయిన్స్ట్గా కేసు అనేది డ్రాప్ చేయడం జరిగింది. అసలు ఏమని కేసు వేసిందో చూడండమ్మా, రైట్? అయితే యునైటెడ్ నేషన్స్ ఫార్మ్ అయిన తర్వాత 1948లో ఒక కన్వెన్షన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ కన్వెన్షన్ ఏంటమ్మా? దిస్ ఈజ్ ది జీనోసైడ్ కన్వెన్షన్ అన్నమాట. జీనోసైడ్ కన్వెన్షన్. జీనోసైడ్ అంటే ఏంటి? జీనోసైడ్ అంటే ఊచకోత అన్నమాట, క్లియర్? వరల్డ్ వార్ 2కి గల కారణం దట్ ఈజ్ 1939 నుంచి 1945 మధ్యలో వార్ జరగక ముందు జర్మనీలో చాలా వరకు కూడా జూస్ మీద జర్మన్స్ అటాక్ చేసి ఒక తీవ్రమైన హోలోకాస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీని వలన చాలామంది జూ పీపుల్ చనిపోవడం జరిగింది. అటువంటిది హ్యూమన్ హిస్టరీలో మళ్ళీ జరగకూడదు అన్న ఉద్దేశంతో ఒక కన్వెన్షన్ని తీసుకొని వచ్చారు. దాన్ని జీనోసైడ్ కన్వెన్షన్ అని అంటాం. 1948లో ఈ జీనోసైడ్ కన్వెన్షన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఈ జీనోసైడ్ కన్వెన్షన్ ప్రకారం ఈ జీనోసైడ్ కన్వెన్షన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, మెంబర్స్ అంటే ఏంటి? ఇండివిజువల్ కంట్రీస్ ఈ కన్వెన్షన్స్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. అప్పుడే ఈ ప్రొవిజన్స్ అనేవి వాళ్ళకి వర్తిస్తాయి. అయితే ఈ కన్వెన్షన్లో బోత్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇజ్రాయెల్ ఇద్దరూ కూడా ఈ కన్వెన్షన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అందుకని సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్ మీద ఈ జీనోసైడ్ కన్వెన్షన్ వైలేషన్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట. అయితే సౌత్ ఆఫ్రికా ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో దట్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ అక్టోబర్ 7 తన మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అన్న యాక్షన్స్తో ఇజ్రాయెల్ పాలెస్తైన్ కంట్రీ యొక్క హమాస్ మిలిటెంట్ గ్రూప్ని కిల్ చేయాలి అన్న ఉద్దేశంతో గాజా అనే ఏరియాలో అటాక్స్ అనేవి స్టార్ట్ చేసింది. అయితే మీకు అందరికీ కూడా ఇష్యూస్ అన్నీ కూడా తెలుసు. అయితే గాజాలో తన అటాక్స్ వలన అక్కడ మిలిటరీ పీపుల్ కాదు, ఆర్డినరీ పీపుల్ చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు అని చెప్తున్నారనమాట. సౌత్ ఆఫ్రికా ఏమని చెప్తుందంటే ఇంతవరకు కూడా దాదాపుగా 23,000+ పీపుల్ చనిపోయారు అండ్ 70% ఇందులో చిల్డ్రన్ అండ్ ఉమెన్, విచ్ షోస్ దట్ గాజాలో ఈ ఇజ్రాయెల్ అటాక్స్ వలన అమాయకపు ప్రజలు చనిపోతున్నారు. దీన్ని జీనోసైడ్ కన్వెన్షన్ 1948 రూల్స్ ప్రకారం, ఈ కన్వెన్షన్ ప్రకారం దీన్ని జీనోసైడ్ అని అనొచ్చు అని చెప్తున్నారనమాట. అండ్ దే ఆర్ టెలింగ్ దట్ ఈస్ ది ఆర్టికల్ 2 ఆఫ్ దిస్ జీనోసైడ్ కన్వెన్షన్. ప్రాపర్గా ఏమంటాం? ది కన్వెన్షన్ ఆన్ ది ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ క్రైమ్ ఆఫ్ జీనోసైడ్ అని అంటామన్నమాట. ఈ ఆర్టికల్ 2 ఏమని చెప్తుంది అంటే ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ది డెఫినేషన్ ఆఫ్ జీనోసైడ్.
జీనోసైడ్ అంటే ఏంటి అంటే ఒకవేళ ఒక గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఇఫ్ ఇట్ ఈస్ కిల్లింగ్ మెంబర్స్ ఆఫ్ ఏ నేషనల్, ఒక నేషన్కి సంబంధించిన వాళ్ళైనా, ఒక రేస్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళైనా, ఒక ఎథ్నిక్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళనైనా, ఒక రిలీజియస్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళనైనా బాడీలీ హార్మ్ కానీ మెంటల్ హార్మ్ కానీ, అర్థమవుతుందమ్మా, బోత్ ది బాడీలీ అండ్ మెంటల్ హార్మ్ ఏదైనా ఒకవేళ క్రియేట్ చేస్తే దాన్ని జీనోసైడ్ అని అంటాం. సో ఈ ఆర్టికల్ 2 డెఫినేషన్ ప్రకారం ఇజ్రాయెల్ ఈ పాలెస్తైన్ అనే కంట్రీ మీద ఆ నేషన్ మీద ఆ ప్రజలని చంపుతుంది. సో ఈ డెఫినేషన్ ఇక్కడ క్లియర్గా ఇజ్రాయెల్ అటాక్ ఆన్ గాజా మీద సరిపోతుంది. సో అందుకనే ఈ జీనోసైడ్ కన్వెన్షన్ ప్రకారం ఇజ్రాయెల్కి పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే. అండ్ ఈ ఇజ్రాయెల్ ఇమీడియట్గా ఈ గాజా మీద అటాక్స్ ఏవైతే జరుపుతున్నారో వాటిని ఆపాలి అని తన యొక్క స్టేట్మెంట్స్ని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇజ్రాయెల్ ఏమని కౌంటర్ చెప్పింది? అయితే ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్ భాగంగా ఏమని చెప్తున్నారు? రైట్, సి, మేము ఎటువంటి జీనోసైడ్ కూడా చేయడం లేదు, మా ఇంటెన్షన్ కూడా జీనోసైడ్ చేయాలి అనేది కాదు. October 7 టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఇజ్రాయెల్లో చాలామంది చనిపోవడం జరిగింది. దానికి రియాక్షన్ కింద మేము ఎప్పటికీ కూడా మాకు ప్రాబ్లమేటిక్గా ఉంటున్న ఈ హమాస్ అనే మిలిటరీ ఆర్గనైజేషన్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి అన్నది మాత్రమే మా ఆలోచన. ఈ హమాస్ ఆర్గనైజేషన్ వలన ఈవెన్ పాలెస్తైన్ గాజాలో ఉన్న పీపుల్కి కూడా చాలా ప్రాబ్లం. సో మేము మా గురించి మాత్రమే కాకుండా ఈవెన్ గాజా పీపుల్ యొక్క సేఫ్టీ గురించి కూడా ఈ హమాస్ని కిల్ చేస్తున్నాం. అన్లెస్ ఈ హమాస్ ఆర్గనైజేషన్ మొత్తాన్ని కూడా డౌన్ చేసినంత వరకు కూడా, జీరో చేసినంత వరకు కూడా మేము ఈ కంటిన్యూస్ రైడ్స్ కానీ అటాక్స్ కానీ చేస్తాము అని చెప్తున్నారనమాట. సో దీంట్లో ఇక్కడ కేవలం మా కంట్రీ యొక్క సెక్యూరిటీ ప్రొటెక్షన్ మాత్రమే మా ఆలోచన తప్ప ఎటువంటి జీనోసైడ్ ఆలోచన అనేది మాకు లేదు అని చెప్తున్నారనమాట. రైట్, సో అంత క్లియర్ కదమ్మా. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూ అంతా కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మొత్తం కూడా విన్నారనమాట. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం అనేది లేదనమాట. అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. అయితే సార్ మరి ఐసీజే వాళ్ళు ఏ జడ్జిమెంట్ ఇచ్చారు? ఐసీజే యాజ్ ఆఫ్ నౌ జడ్జిమెంట్ అనేది ఇవ్వలేదు. జడ్జిమెంట్ అనేది నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్, అయితే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దట్ ఈజ్ పర్మనెంట్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో, మోస్ట్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఐసీజే కన్వెన్షన్ ఇచ్చే తీర్పుని వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కాకుండా ఆపే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్కి కంటిన్యూస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అమెరికా తన యొక్క పవర్ని యూజ్ చేసుకొని ఈ రూలింగ్స్ని కంట్రోల్ చేసే విధంగా ఉంది అని అనుకుంటున్నారనమాట. అంటే ప్రొబాబ్లీ ది యుఎస్ఏ మే యూజ్ ఇట్స్ వీటో పవర్ అని చెప్తున్నారనమాట. రైట్, సో ఇది టోటల్ ఇష్యూ అమ్మ. రైట్, అయితే మనం చాలాసార్లు చూసాము జీనోసైడ్, వాట్ ఎవర్ మే బి ద కేస్, బట్ ఇజ్రాయెల్ అటాక్ వలన మొత్తం గాజా స్ట్రిప్ అంతా కూడా ప్రజలకి చాలా వరకు ప్రాబ్లం అయ్యింది. అయితే ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా ఏమని చెప్తుంది అంటే ఈరోజు ఇజ్రాయెల్ చేసిన అటాక్స్ వలన గాజా అనేది వరల్డ్ మ్యాప్లో ఒక సేఫ్ ప్లేస్ కింద కాదు, కంటిన్యూస్ అటాక్స్ అనేవి ఇజ్రాయెల్ చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ పీపుల్ మాస్ కిల్లింగ్స్కి గురి అవుతున్నారు అని చెప్తున్నారనమాట. ఈ గాజా పీపుల్కి వాటర్ సప్లై, ఫుడ్ సప్లై, ఫ్యూయల్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై ప్రతిదీ కూడా ఇజ్రాయెల్ కట్ చేయడం అనేది జరిగింది. సో దీనివలన గాజాలో ఉన్న పీపుల్ చాలా వరకు కూడా యు మే బీ షాక్, దట్ ఈస్ మోర్ దెన్ 20 lakh పీపుల్ ఇంటర్నల్గా డిస్ప్లేస్ అయ్యారు. 20 లక్షల మందికి పైగా ఈ గాజా స్ట్రిప్లో ఉన్న పాలెస్తీనియన్స్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్కి గురయ్యారు. ఈ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ వలన చాలా వరకు ప్రజలకి ప్రాబ్లం వస్తుందన్నమాట. ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి సార్? ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి వేరే సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలనుకుంటాడు. సో ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నప్పుడు
తనకి కొత్త ప్లేస్లో ఎకనామిక్ ఆపర్చునిటీస్ దొరకచ్చు, దొరకకపోవచ్చు, సేఫ్ షెల్టర్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. వాడు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు వాడికి సొంత ఇల్లు ఉంటుంది, సో పవర్టీలో ఉంటాడు. వేరే ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత సొంత హౌస్ కానీ శానిటేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం వలన పవర్టీలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? సో ఈ అటాక్స్ వలన ఈ పాలెస్తీన్ ఏరియాలో, ఈ గాజా స్ట్రిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. పవర్టీలో కూడా వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని క్లియర్గా అర్థమవుతుంది అనమాట. రైట్, క్లియర్ కదమ్మా? సో అయితే యాజ్ ఆఫ్ నౌ పూర్తి జడ్జిమెంట్ అనేది రాలేదు. పూర్తి జడ్జిమెంట్ అనేది వచ్చిన తర్వాత మనం మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. డన్, రైట్. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆఫర్స్ అనేవి చూడండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కోర్సెస్ అనేవి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో న్యూ బ్యాచ్ మొత్తం మనకి జనరల్ స్టడీస్ అండ్ సీసెట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఫ్రీ యాక్సెస్ టు ది అదర్ స్టేట్ ఎగ్జామ్స్ అన్ని ఏబిపిఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ, ఐబీఎస్ అన్ని క్లాసెస్కి మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది దొరుకుతుందమ్మా. కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ మీకు. సో ఈ ఆఫర్ 60,000ది కేవలం 48,000కే మనం ఇప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, మీ కోర్సెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. అయితే ఫీజ్ వ్యాలిడిటీ వచ్చేసరికి కేవలం 15th January వరకు మాత్రమే. రైట్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553. ఈ ఆర్టికల్ చూడమ్మా. వాట్ ఆర్ ది కంప్లైంట్స్ అబౌట్ డిజీ యాత్ర? రైట్, సో ఈ ఆర్టికల్ని మనం డీటెయిల్గా నీట్గా ఒక్కసారి చూసుకుందాం, జాగ్రత్తగా చూడమ్మా. రైట్, అయితే బిఫోర్ దట్ 2014లో సెంట్రల్ గవర్నమెంట్లో కొత్త గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయింది. ఈ కొత్త గవర్నమెంట్ అనేది ఇండియా మొత్తం కూడా డిజిటల్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగిందనమాట. డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఇండియాలో డిజిటల్ లిటరేచర్ పెంచడం కానీ, డిజిటల్ యూసేజ్ కానీ పెంచడం వల్ల పీపుల్ యొక్క లైఫ్ అనేది ఈజ్ అవ్వడం మాత్రమే కాకుండా గవర్నెన్స్ కూడా ప్రజలకి చేరువ అవుతుంది అన్న ఉద్దేశంతో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. అండర్ డిజిటల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వాంట్ టు పుట్ మోర్ ఎంఫసిస్ ఆన్ ది ఈ-గవర్నెన్స్. క్లియర్? ఈ-గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ మీద దృష్టి పెట్టిందనమాట. ఈ-గవర్నెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గవర్నమెంట్ ఆఫీసెస్కి ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వకుండా ఆన్లైన్లోనే రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సీ అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేస్తారో ఫామ్ ఫిల్లింగ్ అంతా కూడా దాన్ని మెథడ్ ఆఫ్ ఈ-గవర్నెన్స్ అని అంటాం. ఒకప్పుడు ఇనీషియల్గా హౌస్ పవర్ బిల్ అనేది ఆఫ్లైన్లో ఫిజికల్గా వెళ్ళి చాలామంది బిల్ పే చేసేవారు. ఇప్పుడు అందరూ కూడా చాలా వరకు ఆన్లైన్ పే చేస్తున్నారు. అవునా? దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఈ-గవర్నెన్స్. అవునా? ఇట్లాంటివన్నీ కూడా ది ఈ-గవర్నెన్స్ ప్రాసెసెస్ అండ్ సిస్టమ్స్ అని అంటామన్నమాట. అయితే ఈ గవర్నెన్స్తో పాటు దెర్ ఈజ్ ఆల్సో ది గ్రోత్ ఆఫ్ ఎం-గవర్నెన్స్ అని అంటాము. ఎం-గవర్నెన్స్ అని అంటాం. ఎం-గవర్నెన్స్ అంటే ఏంటి? ఎం అంటే మొబైల్, అంటే ఇదొక మొబైల్ గవర్నెన్స్ అనే ఉద్దేశం అన్నమాట. మొబైల్ గవర్నెన్స్. చాలా వరకు ఈ గవర్నెన్స్ అండ్ ఎం గవర్నెన్స్ రెండు ఒక్కటే అని అనుకుంటారు. నో, ఈ గవర్నెన్స్ అండ్ ఎం గవర్నెన్స్ రెండు కూడా చాలా సెపరేట్ అనమాట. ఈ గవర్నెన్స్ అనేది ఒక డిఫరెంట్ ఎంటిటీ, ఎం గవర్నెన్స్ అనేది ఒక డిఫరెంట్ ఎంటిటీ. అయితే వీటికి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో డిజిటల్ ఇండియాలో భాగంగా గవర్నెన్స్ సిస్టమ్ అనేది చాలా ఈజీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ని ఎం గవర్నెన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈ గవర్నెన్స్ అంటే దట్ ఈజ్ ఎలక్ట్రానిక్గా గవర్నెన్స్ మెషర్స్ అనేవి చేసినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను కదా, యూపీఎస్సీ అప్లికేషన్ ఇట్లాంటివన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్కి, యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఈ గవర్నెన్స్ అని చెప్తాం. మరి ఎం గవర్నెన్స్ అంటే ఏంటి? ఎం గవర్నెన్స్ అంటే మొబైల్ యాప్, అప్లికేషన్ బేస్డ్ సిస్టమ్స్ ఏవైతే జరుగుతాయో వాటిని ఎం గవర్నెన్స్లో చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ది డిజిలాకర్. ఓకేనా? డిజిలాకర్లో ఇండివిజువల్స్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ యాప్. అవునా? ఈ యాప్ని మనం యూస్ చేస్తున్నాం. రైట్? సో దిస్ ఈజ్ ది ఎం గవర్నెన్స్. అండ్ ఇది మాత్రమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యాప్ మరొకటి ఉమంగ్ యాప్ అనేది ఉంది. దీంట్లో మనం పేమెంట్స్ చేయొచ్చు, మనీ ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు. అవునా? ఇది కూడా ఎం గవర్నెన్స్ అని చెప్తాం. అండ్ అలానే
ఇక్కడ మనం మెయిన్ ఇప్పుడు డిస్కస్ చేయబోయేదే దట్ ఈస్ ది డిజీ యాత్ర. డిజీ యాత్ర, డిజీ అంటే డిజిటల్ యాత్ర అన్నమాట. అంటే అర్థం ఏంటి? డిజిటల్ ఇండియా భాగంగా మొబైల్ గవర్నెన్స్ ప్రకారం డిజీ యాత్ర అనేది ఒక యాప్ అన్నమాట. ఇదొక అప్లికేషన్, రైట్? ఇదొక అప్లికేషన్. ఈ అప్లికేషన్ని ఎందుకు డిజైన్ చేయడం జరిగింది అంటే ట్రావెలర్స్ యొక్క ట్రావెల్ టైం అంటే జనరల్గా ఎవరైతే ఎయిర్పోర్ట్ ట్రావెల్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారో ఎయిర్పోర్ట్లో చాలా కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ సెక్యూరిటీ చెక్స్ అనేవి ఉంటాయి. లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అలాగా కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ సెక్యూరిటీ చెక్స్ అనేవి ఉంటాయి. ఆ సెక్యూరిటీ చెక్స్ అన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత మధ్యలో బోర్డింగ్ పాస్ అనేది తీసుకోవాలి. ఇండివిజువల్ ఐడెంటిటీ వెరిఫికేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి, అవునా? దీని వలన పాసెంజర్ జనరల్గా తన యొక్క ఫ్లైట్ టైం కన్నా అట్లీస్ట్ 1 అవర్ ముందే బోర్డింగ్ ప్లేస్కి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే రీసెంట్గా కొన్ని చేంజెస్ అనేవి తీసుకొచ్చి బోర్డింగ్ పాసెస్ అనేవి రెస్పెక్టివ్ ఫ్లైట్స్ ఎయిర్లైన్స్ వాళ్ళ యొక్క వెబ్సైట్స్లోని ఇష్యూ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ సెకండరీ, రైట్? అయితే ఏం జరుగుతుందో చెప్తున్నాను చూడండి. కన్వెన్షనల్గా ఎయిర్పోర్ట్కి ఒక 1 అవర్ ముందే పాసెంజర్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ సెక్యూరిటీ చెక్స్ అండ్ బోర్డింగ్ పాస్ కలెక్షన్స్ అండ్ వాటి యొక్క విజిట్స్ అన్నీ క్రాస్ చేసి తన యొక్క డిపార్చర్ లొకేషన్కి క్లియర్, తన యొక్క ఎయిర్పోర్ట్ తన యొక్క ఫ్లైట్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో ఆ పొజిషన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది, ఓకేనా? అయితే దీనివలన ఈ ఎయిర్పోర్ట్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో రెగ్యులర్గా ఫ్లైట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్గా అవుతుంది. అండ్ ట్రావెల్ అనేది మరింత ఈజ్ చేయడానికి ఎంటైర్ సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ అండ్ ఈ బోర్డింగ్ పాస్ ఇష్యూస్ అండ్ చెక్స్ కానీ మొత్తం డిజిటల్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో డిజీ యాత్ర అనే యాప్ని తీసుకొని రావడం జరిగిందనమాట. సో దీంట్లోకి లాగిన్ అయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బోర్డింగ్ పాస్ ఇష్యూ చెక్స్ కానీ పర్సనల్ ఐడెంటిఫికేషన్ చెక్స్ కానీ ప్రతిదీ కూడా డిజిటల్గా చెక్ చేసి ఎయిర్పోర్ట్స్లో చాలా ఈజీగా మిగిలిన వాళ్ళకన్నా ముందే అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట, రైట్? సో ఈ డిజిటల్ యాత్ర ఈ డిజీ యాత్ర యాప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ 2018లో దీన్ని ప్రమోట్ చేసింది. 2018లో ప్రమోట్ చేసింది. సో సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు చాలా వాల్యూంటరీగానే ఉంచడం జరిగింది. బట్ ఈరోజు ఈ డిజీ యాత్ర అనేది ఇండియాలో దాదాపుగా 13 ఎయిర్పోర్ట్స్లో వర్క్ అవుతుంది అనమాట. 13 ఎయిర్పోర్ట్స్లో వర్క్ అవుతుంది. అయితే ఒకటి చూడండి, ఈ డిజీ యాత్రలో ఎటువంటి యాప్ డిజైన్ కానీ ఫంక్షనింగ్ కానీ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు. అంటే అర్థం ఏంటి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కాదు సార్. మరి సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కాకపోతే మరి ఎవరిది అంటే ఈ డిజీ యాత్ర యాప్ని డిజైన్ చేసింది దట్ ఈజ్ డిజీ యాత్ర ఫౌండేషన్. డిజీ యాత్ర ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ఈ డిజీ యాత్ర యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ డిజీ యాత్ర ఫౌండేషన్ అనేది ఒక కన్సోర్షియం అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అన్నమాట. ఎవరెవరు దాంట్లో ది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, క్లియర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నది, ది ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉంది, ముంబై ఎయిర్పోర్ట్ ఉంది, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, కొచ్చి ఎయిర్పోర్ట్, క్లియర్. సో ఈ 5 ఎయిర్పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ 6 బాడీస్ కలిపి డిజీ యాత్ర ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి దీని నుంచి డిజీ యాత్ర యాప్ని డెవలప్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. ఆ డిజీ యాత్ర యాప్ మెయింటెనెన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ 1 రూపీ కూడా ఉండదు. వీళ్ళే వాళ్ళ యొక్క ఓన్ మనీ అనేది పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట, ఓకేనా? సో డిజీ యాత్ర యాప్ గురించి బేసిక్గా మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ యాప్లో ఉన్న ప్రాబ్లమ్స్, కాంట్రవర్సీస్ ఏమొచ్చాయి అనేది ఒక్కసారి చూడండి, క్లియర్. సో జనరల్గా ఏం జరుగుతుంది, ఈ డిజీ యాత్ర యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ని, క్రెడెన్షియల్స్ని ఈ డిజీ యాత్ర యాప్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట, క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తన యొక్క ఆధార్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తారు. తర్వాత తన యొక్క ఫేస్ స్కాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఈ యాప్ ఈ 2 ఇన్ఫర్మేషన్స్ని స్టోర్ చేసుకుంటుంది. గుర్తుంచుకోండి, ఈ ఆధార్ డీటెయిల్స్ కానీ ఫేస్ బయోమెట్రిక్స్ కానీ ఇది గుర్తుంచుకుంటుంది అన్నమాట. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడంటే ఇంకా ఫ్లైట్ క్యాచ్ చేసే ముందే
ఆల్రెడీ ఈ యాప్ అనేది ఆ వ్యక్తి ఫోన్లో ఉండాలి, అంటే జనరల్గా ఎవరైతే రెగ్యులర్గా యూసేజ్ చేస్తున్నారో అట్లా చెప్తున్నాను అనమాట. సో డిజీ యాత్ర యాప్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఇంకా ఫ్లైట్ బోర్డ్ అయ్యే ముందే వీళ్ళ యొక్క ఫ్లైట్ డీటెయిల్స్ అండ్ ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ ఏవైతే పర్చేస్ చేసి ఉంటారో ఆన్లైన్లో వాటి యొక్క డీటెయిల్స్ని ఈ డిజీ యాత్ర యాప్లో ఫీడ్ చేస్తారనమాట. దట్ ఈస్ ఈవినింగ్ 5:50కి నాకు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ అనేది హైదరాబాద్ టు ఢిల్లీ ఉంది అట్లా అనుకోండి. సో దాన్ని ఈ యాప్ రికగ్నైజ్ చేస్తుంది. వీళ్ళు ఈ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ సెక్యూరిటీ చెక్లోనే వీళ్ళు యొక్క ఫేషియల్ స్కాన్స్ అనేవి చేస్తారు. సో దట్ ఫిజికల్గా ఎటువంటి మిలిటరీ చెక్స్ కానీ, అంటే జనరల్గా ఎయిర్పోర్ట్స్లో CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చెక్ అనేది ఉంటుంది. ఆ చెక్ అనేది ఇక్కడ స్కిప్ అవుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ దీంట్లో ఉండడం వలన ఎయిర్పోర్ట్లో సెపరేట్గా వీళ్ళ గురించి కొన్ని బ్లాక్స్ అనేవి ఉంచడం జరిగింది. వాళ్ళు దాని నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అర్థమవుతుందా? సో ఇఫ్ దీస్ ఆర్ త్రీ గేట్స్, లెట్స్ టేక్ ఇవి 3 గేట్స్ అనుకోండి. ఫస్ట్ గేట్లో ఇక్కడికి వెళ్తారు. ఫస్ట్ గేట్లో ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఫేషియల్ స్కాన్ని చూపించడం జరుగుతుంది. గేట్ ఓపెన్ అవుతుంది. సెకండ్ గేట్కి వెళ్తారు. సెకండ్ గేట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు అప్పటికే ముందే ఆన్లైన్లో తీసుకున్న బోర్డింగ్ పాస్ యొక్క డీటెయిల్స్ని స్కాన్ చేస్తారు అండ్ ఫేస్ని స్కాన్ చేస్తారు. సెకండ్ గేట్ ఓపెన్ అవుతుంది. ఈ థర్డ్ గేట్ దగ్గర కూడా ఫేషియల్ స్కాన్ అనేది జరుగుతుంది. బోర్డింగ్ పాస్ యొక్క స్కాన్ జరుగుతుంది. అప్పుడు ఈ థర్డ్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ ద లాంచ్. ఈ లాంచ్లో వీళ్ళ ఫ్లైట్ అనేది వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇట్లా ఈ 3 లేయర్స్ ఆఫ్ చెక్ అనేది ఇంతవరకు ఫిజికల్గా జరిగేది ఇప్పుడు కంప్లీట్ డిజిటలైజ్ చేయడం వలన ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది అని డిజీ యాత్ర యాప్ వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే దట్ రీసెంట్గా కొంతమంది కస్టమర్స్ ఎవరైతే ఈ డిజీ యాత్ర యాప్ డౌన్లోడ్ చేయలేదు, బట్ ఎయిర్పోర్ట్కి వాళ్ళు నార్మల్గా వెళ్ళిన తర్వాత వాళ్ళు కన్వెన్షనల్ మెథడ్స్లోనే వెళ్ళాలి అనుకున్నారు. బట్ అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అండ్ రిమైనింగ్ ఎయిర్పోర్ట్ యొక్క ప్రైవేట్ స్టాఫ్ కానీ వీళ్ళతో ఫోర్స్ఫుల్గా డిజీ యాత్ర యాప్ని డౌన్లోడ్ చేయించి వీళ్ళ యొక్క డీటెయిల్స్ని అప్లోడ్ చేసి త్రూ డిజీ యాత్ర మార్గంగానే వెళ్ళమని కోయర్సివ్గా ఫోర్స్ఫుల్గా చెప్పడం జరిగింది అని కంప్లైంట్ ఇచ్చారనమాట. క్లియర్. సో వీళ్ళు ఫోర్స్ఫుల్గా మా ఆధార్ డీటెయిల్స్ని టైప్ చేయించి యాప్ డౌన్లోడ్ చేయించి ఫేషియల్ బయోమెట్రిక్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి పెట్టడం అనేది జరిగింది. ఇది చాలా ప్రాబ్లమేటిక్గా అనిపించింది అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి యొక్క ఆధార్ డీటెయిల్స్ అండ్ ఫేషియల్ బయోమెట్రిక్స్ అనేవి వ్యక్తి యొక్క ప్రైవసీలోకి వస్తుంది. అవునా, వ్యక్తి యొక్క ప్రైవసీలోకి వస్తుంది. సో ఒకవేళ వాట్ ఇఫ్ ఈ డిజీ యాత్ర యాప్ని ఎవరైనా హ్యాక్ చేస్తే మా ఫేషియల్ బయోమెట్రిక్స్ అండ్ ఆధార్ డీటెయిల్స్ అనేవి ఈజీగా లీక్ అవుతాయి. సో ఇవి ప్రైవసీ కాకుండా ఏ విధంగా మీరు చూస్తారు అంటే డిజీ యాత్ర వాళ్ళు ఏమని చెప్తున్నారంటే యాజ్ ఆఫ్ నౌ డిజీ యాత్ర పాలసీ ప్రకారం ఈ ప్రైవసీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ప్రాబ్లమేటిక్గా రాకూడదని ఏ వ్యక్తి అయితే తను బోర్డింగ్ పాస్ చేసే ముందు తన డీటెయిల్స్ అన్నిటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుందో, ఎయిర్పోర్ట్లో ఏవైతే కలెక్ట్ చేయడం జరుగుతుందో ఆ డీటెయిల్స్ అనేవి ఆ కస్టమర్ 24 hours ట్రావెల్ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో మీ ప్రైవసీకి ప్రాబ్లం ఉండదు అని డిజీ యాత్ర యాప్ వాళ్ళు చెప్తున్నారనమాట. మళ్ళీ ఇంకా ఈ డిజీ యాత్ర యాప్ వాళ్ళు ఈ ఎవరైతే కస్టమర్స్ అందరూ కూడా కంప్లైంట్ రేస్ చేయడం జరిగిందో ఆ తర్వాత ఏమని చెప్తున్నారు అంటే ఈ డిజీ యాత్ర యాప్ వాళ్ళు చెప్తున్నారనమాట, ఈ యాప్ నుంచి ఏవైతే డేటా మేము కలెక్ట్ చేస్తున్నామో ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే వెళ్తున్నాయి అని అంటున్నారు. అయితే కస్టమర్స్ యొక్క కంప్లైంట్ ఏమంటే ఇండియాలో అసలు ప్రైవసీ రిలేటెడ్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఇంతవరకు కూడా పూర్తిగా పాస్ అవ్వలేదు. యాక్ట్ అనేది రీసెంట్గా వచ్చింది. క్లియర్. దట్ ఈజ్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అనేది రీసెంట్గా వచ్చింది. క్లియర్. దిస్ ఈజ్ వెరీ రీసెంట్. అయితే దీని గురించి పూర్తి ఇంప్లిమెంటేషన్ రూల్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. సో ఇంతవరకు డిజిటల్ ప్రొటెక్షన్ డేటా ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క రూల్స్ అనేది రాకముందే ఈ డిజీ యాత్ర యాప్ డిజైన్ అయ్యింది. అవునా, ఈ యాక్ట్ అనేది పాస్ అవ్వకముందే మేము చాలాసార్లు ట్రావెల్ అనేది చేసాం. సో అంతకు ముందు డేటా అనేది ఆల్రెడీ ఉందా, డిలీట్ అయ్యిందా, దీన్ని మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, మా ప్రైవసీ
థ్రెట్ అనేది ఉందా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారనమాట. యాక్ట్ అనేది ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రీసెంట్గా వచ్చినప్పుడు పాలసీ అనేది చేంజ్ అయ్యిందా, మరి కొత్త లాగిన్ యూజర్స్కి మాత్రమే ఆ పాలసీ వర్తిస్తుందా, 2018లోనే వెంటనే డౌన్లోడ్ చేసుకున్న కస్టమర్స్కి ఏదైనా లాస్ ఉందా, ఇట్లాంటివి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అనేవి చెప్తున్నారనమాట. అండ్ ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా ఈవెన్ ఈ డిజీ యాత్ర పాలసీలో కూడా చెప్తున్నారు. జనరల్గా రూల్ ఏంటి, ఒక కస్టమర్ ట్రావెల్ చేసిన 24 అవర్స్ తర్వాత తన యొక్క పర్సనల్ డేటా అంతా కూడా డిలీట్ చేస్తారు. అంటే ఫేషియల్ బయోమెట్రిక్స్ కానీ, బోర్డింగ్ పాస్ డీటెయిల్స్ కానీ, ట్రావెల్ డీటెయిల్స్ కానీ ఈ సెక్యూరిటీ చెక్స్ నుంచి మొత్తం కూడా డిలీట్ చేస్తారు, సో దట్ హ్యాక్ అవ్వకుండా ఉంటుంది అని. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ పాలసీ కానీ ఏం చెప్తుందంటే, ఒకవేళ కావాలి అనుకుంటే గవర్నమెంట్ వాటిని 24 అవర్స్ కన్నా ఎక్కువ టైం హోల్డ్ చేసే కెపాసిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అయితే అట్లా చెప్పడం మాత్రమే జరిగింది తప్ప ఏ విషయాల్లో హోల్డ్ చేస్తారు, ఎప్పుడూ కూడా హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా, ఎప్పుడు నిజంగా ప్రాపర్గా డిలీట్ చేస్తారు, అలా ఎక్స్టెన్షన్ చేసిన ఎంతవరకు ఉంచుతారు అన్న డీటెయిల్స్ ఇవ్వలేదు. సో దీని వలన మీరు తీసుకొచ్చిన మొబైల్ గవర్నెన్స్ సిస్టమ్స్ అనేవి బాగానే ఉండుండొచ్చు, బట్ ప్రైవసీ చెక్స్ అనేవి లేకుండా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇండివిజువల్ యొక్క ప్రైవసీ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ పాలసీ డిజైన్ అనేది కావాలి అని చెప్పి కస్టమర్స్ అందరూ కూడా వాయిస్ని రేస్ చేయడం జరుగుతుందన్నమాట. ఏ విధంగా కూడా ఫోర్స్ఫుల్గా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ పుట్టస్వామి కేసులో కూడా ఆధార్ని కన్ఫామ్గా మ్యాండేటరీ చేసే హక్కు అనేది సెంట్రల్ గవర్నమెంట్కి లేదు అని చెప్పినప్పటికీ కూడా మాకు ఈ విధంగా ఎయిర్పోర్ట్స్లో ఫోర్స్ఫుల్గా యాప్ని డౌన్లోడ్ చేయించి యూసేజ్ చేయించడం అనేది ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు అని కస్టమర్స్ కంప్లైంట్ రేస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రైట్, ఎస్. సో టోటల్ ఇష్యూ అంతా కూడా అర్థమైంది కదమ్మా, ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది అంటే దిస్ కుడ్ బి ఏ ప్రాపర్ కేస్ స్టడీ. అయితే ఈ గవర్నెన్స్కి ఎం గవర్నెన్స్కి డిఫరెన్స్ అనేది మీకు తెలిసింది అనుకుంటున్నాను. అండ్ ఎం గవర్నెన్స్లో భాగంగా ఈ డిజీ యాత్ర యాప్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రాపర్గా ఐడియా ఉంది, గుర్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 2 గవర్నెన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గవర్నెన్స్ కాన్సెప్ట్లోని మనం గుడ్ గవర్నెన్స్ కానీ, ఈ గవర్నెన్స్ కానీ, ఎం గవర్నెన్స్ కానీ, ఇంకా ఎథిక్స్లో అయితే ఎథికల్ గవర్నెన్స్ లాంటి కాన్సెప్ట్స్ కూడా ఓవరాల్గా చూస్తాం, అవునా? సో వీటి మీద ప్రాస్పెక్టివ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు అంటే, లైక్ ఈ ఎం గవర్నెన్స్ యూసేజ్ వలన బెనిఫిట్స్ మాత్రమే కాకుండా రీసెంట్గా ప్రైవసీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి, క్రిటికల్లీ కామెంట్ అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, అక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి మీకు ఏవో ఒక ఎగ్జాంపుల్స్ ఉండాలి కదా. రైట్, కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్స్ ఎప్పుడైతే చాలా ఇంపార్టెంట్గా ఉంటాయో అప్పుడు వీటి మీద క్వశ్చన్స్ని యూపీఎస్సీ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని మనం ముందుగానే వీటి యొక్క డీటెయిల్స్ అన్ని పూర్తిగా తెలుసుకొని మనం నోట్స్ లాగా మెయింటైన్ చేసుకుని ఉంచుకున్నట్లయితే ఎగ్జామినేషన్ టైంలో ప్రొవైడ్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. రైట్, ఐ హోప్ దిస్ ఆర్టికల్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. రైట్, ఎస్. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది వైజాగ్ ఆఫ్లైన్ నుంచి చేయాలి అనుకుంటే, రైట్, మీకు కొత్త బ్యాచెస్ అనేవి ఆఫ్లైన్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫ్రీ యాక్సెస్ టు ఎన్సీఆర్టీ, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అండ్ ఇది మాత్రమే కాకుండా యూపీఎస్సీ రిలేటెడ్ 19 బుక్స్ టోటల్గా మీకు ఫుల్ జనరల్ స్టడీస్ అండ్ సీసెట్ కవర్ అయ్యే 19 బుక్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ కంప్లీట్ ది సంక్రాంతి సెలబ్రేషన్ ఆఫర్స్ అనమాట. అయితే మీకు 1 lakh ఫీజు అనేది కేవలం 48,000 ఆఫ్లైన్ అవైలబిలిటీ అనేది మీకు దొరుకుతుంది అనమాట. రైట్, సో అయితే క్లాస్ వ్యాలిడిటీ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో మీకు ఏ డౌట్ ఉన్నాయి నెంబర్ చూడండి, 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. ఈ ఆర్టికల్ చూడమ్మా, విత్ పూల్డ్ ప్రొక్యూర్మెంట్ డ్రగ్స్ కాస్ట్స్ 82% లెస్ అని ఆర్టికల్ చెప్తుంది అనమాట. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2లో హెల్త్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అయితే వాటికి రిలేటెడ్గా ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఆథర్ ఈ ఆర్టికల్లో ఏం చెప్పాలని ట్రై చేస్తున్నారో ఒక్కసారి చూడండి. డ్రగ్స్ కాస్ట్స్ అనేవంట 82% తగ్గుతాయంట. ఎట్లాగా? విత్ ది పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అని అంటున్నారు. ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? ప్రొక్యూర్మెంట్ అంటే పర్చేస్, కొనడం అన్నమాట. పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? ఈ ప్రొక్యూర్మెంట్, ఈ డ్రగ్స్ అనేవి ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా ఒకవేళ ఒక ఆర్గనైజేషన్ కింద కలిసి డ్రగ్స్ని పర్చేస్ చేసినట్లయితే వాటి యొక్క ప్రైసెస్ అనేవి డ్రాస్టిక్గా తగ్గుతాయి. యావరేజ్గా
82% తగ్గుతుంది అని చెప్తున్నారు. దాన్నే పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అని అంటామన్నమాట. రైట్, అంటే అర్థం ఏంటి అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 3 పర్సన్స్, పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి. అయితే ఇండివిజువల్గా పర్సన్ ఏ, పర్సన్ బి అండ్ పర్సన్ సి ఎవ్రీ మంత్ కూడా లెట్స్ టేక్ ఒక 10,000 ఖర్చు పెడుతున్నారు అనుకోండి. క్లియర్? లెట్స్ టేక్ ఎవ్రీ మంత్ కూడా ఈ ఒక్కొక్క పర్సన్ 10,000 రూపీస్ వర్త్ మెడిసిన్స్ అనేవి కొంటున్నారు. టోటల్గా ఒక మంత్కి వీళ్ళు ముగ్గురు కలిపి 30,000, క్లియర్, 30,000 దాకా మెడిసిన్స్ ఇంట్లోకి కొనడానికి ఖర్చు పెడుతున్నారు. ఒకవేళ ఈ ఏ, బి, సి కలిపి వీళ్ళు ముగ్గురు కలిపి ఒకేసారి ఆర్డర్ని ప్లేస్ చేశారు అంటే ఈ 30,000 అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గుతుంది అని చెప్తున్నారనమాట. రైట్, సో ఇక్కడ ఆథర్ ఏమని చెప్తున్నారంటే దాదాపుగా ఈ 30,000 వాల్యూ వర్త్ కూడా కేవలం 6,000 రూపీస్కి వీళ్ళు ముగ్గురు కలిపి కొనవచ్చు. దీన్ని మనం పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అని అంటాం. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే సేమ్ మెడిసిన్స్ అవ్వాలి. క్లియర్? ఎందుకంటే దట్ ఈస్ అ సింపుల్ లాజిక్. దట్ ఈజ్ ఎకనామిక్స్లో మనం ఏం చూస్తామో ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది మార్కెట్లో దానికి ఉన్న డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. అవునా? మార్కెట్లో దాని యొక్క డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా హ్యూజ్ డిమాండ్ చేశారు అంటే చూడండి, సప్లై అనేది సేమ్ ఉంది, హ్యూజ్ డిమాండ్ ఒకేసారి చేసినట్లయితే ఆబ్వియస్గా ప్రైస్ అనేవి తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ మెడికల్ షాప్ ఓనర్ అయినా ఆర్ ఒకవేళ డైరెక్ట్గా కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేసుకున్న వీళ్ళకి డిస్కౌంటెడ్ ప్రైసెస్లో ఈ డ్రగ్స్ అనేవి వస్తాయి. అవునా? సో ఇక్కడ దాని మీద ఆథర్ అనే వాళ్ళు స్ట్రెస్ చేస్తున్నారనమాట. అయితే దీనికి ఒక కేస్ స్టడీ కూడా ఆథర్ చెప్తున్నారు. ఏంటంట, ఇట్ ఈజ్ ఇన్ 1995. క్లియర్? రైట్. అయితే ఒక స్టేట్లో హెల్త్ ఆస్పెక్ట్ అనేది మనకి స్టేట్ సబ్జెక్ట్ కదా, హెల్త్ గురించి అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. అయితే దట్ ఈస్ ది తమిళనాడు స్టేట్ డ్యూరింగ్ 1995. 1995లో తమిళనాడులో ఒక పాలసీ తీసుకొచ్చారు. ఏంటంట, తమిళనాడు స్టేట్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంతవరకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ తమిళనాడులో ఒక 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయనుకోండి. ఈ 10 డిస్ట్రిక్ట్స్ కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కూడా హాస్పిటల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కూడా హాస్పిటల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. ఇట్లా చేయడం వలన గవర్నమెంట్కి కూడా చాలా బర్డన్ అవుతుందని చెప్తున్నారనమాట. సో దీనివలన 1995లో వీళ్ళు ఏం చేశారంటే స్టేట్లో కావాల్సిన ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి కావాల్సిన డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి ఒక కమాండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కింద, అంటే నథింగ్ బట్ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ కింద ఫార్మ్ అయ్యి వాళ్ళు ఒకేసారి ఆర్డర్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. దీని వలన దాదాపుగా స్టేట్కి 80% దాకా కాస్ట్స్ అనేవి తగ్గిపోయాయి. 80% కాస్ట్ తగ్గిపోయిందన్నమాట. క్లియర్? అంటే ఇండివిజువల్గా వీళ్ళందరూ కూడా కొంటే ఒక 10,000 crores ఖర్చు అవుతుంది అనుకోండి. కంబైన్డ్గా కొనడం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఒక కమాండ్ ఆర్గనైజేషన్ నుంచి కొనడం వల్ల కేవలం 2,000 crores అన్నీ కూడా కొని స్టేట్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సప్లై చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అని ఆథర్ కేస్ స్టడీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అయితే దీనికే ఇంకా ఆథర్ 1995 ఎగ్జాంపుల్ మాత్రమే కాదు, లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు. దట్ ఈజ్ డ్యూరింగ్ ది టైమ్స్ ఆఫ్ కోవిడ్. అయితే ఇనీషియల్గా కోవిడ్ వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ని అండ్ ఇండివిజువల్ ప్రైవేట్ హాస్పిటల్స్ని ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ని ప్రొక్యూర్ చేసుకోమంటే ఈ మెడిసిన్స్ ఎవరైతే తయారు చేస్తారో ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ వాళ్ళకి హ్యూజ్ అమౌంట్స్ అనేవి చెప్పాయన్నమాట. ఒక్కొక్క వ్యాక్సిన్ కాస్ట్ అనేవి థౌజండ్స్లో చెప్పడం జరిగింది. బట్ ఇవన్నీ కాదని సెంట్రల్ గవర్నమెంటే ఎప్పుడైతే కమాండ్ ఆర్డర్ అనేది ఇచ్చిందో, అంటే ఏంటి, కావాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ కూడా మేమే కొంటాం. అంటే ఇండియాలో let's take 2 billion people ఉన్నారంటే let's take if they are ordering about 0.7 billion అంటే ఒక 70 crore, క్లియర్, 70 crore ఒకవేళ వీళ్ళు ఆర్డర్ చేస్తున్నారు అంటే వీళ్ళకి ప్రైసెస్ అనేవి చాలా తక్కువకి వస్తాయి కదా. రైట్, ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవడం వలన
కేవలం 150 రూపీస్ పర్ వ్యాక్సినే రావడం జరిగింది. క్లియర్? ఎందుకంటే హ్యూజ్ ఆర్డర్. జనరల్గా స్టేట్ గవర్నమెంట్స్ అడిగితే 1000 రూపీస్ చెప్పిన వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్తో 150 రూపీస్కి తగ్గించింది. ఎందుకు తగ్గించింది? స్టేట్ గవర్నమెంట్ మహా అయితే 2 crores 3 crores 2 crores 3 crores ఇట్లానే ఆర్ 1 crore 2 crores మాత్రమే ఆర్డర్ పెడతారు. వీటన్నిటికీ కలిపిన ఆర్డర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసింది అనుకోండి, మాకు ఒక 70 crores కావాలి, 80 crore వ్యాక్సిన్స్ కావాలి, మీరంత ప్రొడ్యూస్ చేస్తే మాకు అంత కావాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అంటే ఈ హ్యూజ్ డిమాండ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందో దాన్ని ప్రైవేట్ సెక్టర్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఖచ్చితంగా సాటిస్ఫై చేయడానికి ప్రైసెస్ని తగ్గించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే కాంపిటీషన్ కదా. అయితే భారత్ బయోటెక్ అయినా సీరం ఇన్స్టిట్యూట్ అయినా ఇద్దరు కూడా సప్లై చేస్తున్నారు కాబట్టి ఒకరు తగ్గించకపోతే వేరొకరు తగ్గించి వ్యాక్సిన్స్ అనేవి గవర్నమెంట్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఇక్కడ కాస్త కాంపిటీషన్ ఉండడం అండ్ పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అనేది చేయడం వలన హ్యూజ్ సేవింగ్స్ అనేవి జరిగాయి అని చెప్తున్నారనమాట. రైట్? అండ్ అలానే రీసెంట్గా మరొక కేస్ స్టడీ కూడా జరిగింది. దట్ ఈస్ రిగార్డింగ్ ఇండివిజువల్ డిసీజెస్కి కూడా. దెర్ ఈజ్ ది నేషనల్ క్యాన్సర్ గ్రిడ్. ఈ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ అనే ఆర్గనైజేషన్ చూసుకున్నట్లయితే ఇది ఏమనుకున్నది, చాలా వరకు అందరికీ తెలుసు, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ యొక్క ప్రైసెస్ అనేవి చాలా హ్యూజ్గా ఉంటాయి. అవునా? ఒక యావరేజ్ ఇండివిజువల్ వీటిని లైఫ్ లాంగ్ తీసుకునే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్చేస్ చేయలేడు. అవునా? సో అందుకని ఈ నేషనల్ క్యాన్సర్ డ్రగ్ ఏం చేసిందంటే, మనం సెంట్రల్ లెవెల్లో అంటే ఒక పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అనేది చేసుకున్నట్లయితే వీటి యొక్క ప్రైసెస్ని హ్యామర్ డౌన్ అంటే తగ్గించగలము అని చెప్పి ఈ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఏదైతే ఉందో వీళ్ళు పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అనేది చేశారనమాట. అంటే ఎంత? దాదాపుగా 40 డ్రగ్స్ అనమాట. క్లియర్? 40 డ్రగ్స్ రిలేటెడ్ టు 23 క్యాన్సర్ సెంటర్స్ నుంచి ప్రొక్యూర్ చేయడం వల్ల. క్లియర్? సో 23 క్యాన్సర్ సెంటర్స్ అందరూ కలిపి ఒక నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ కింద ఏర్పడి వాళ్ళు 40 డ్రగ్స్ని పర్చేస్ చేయడం వలన ఓవరాల్గా వీళ్ళకి బెనిఫిట్ అయ్యింది 1320 crore రూపీస్ అమ్మ. క్లియర్? వాళ్ళకి సేవ్ అయింది 1320 crore రూపీస్. ఇంత హ్యూజ్ సేవింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి అంటే క్లియర్ వీటిలో ఎంత అడ్వాంటేజ్ ఉందో చూడండి అని ఆథర్ చెప్తున్నాడు అనమాట. అండ్ ఆథర్ ఇంకేం చెప్తున్నారంటే జనరల్గా ఒక మెడిసిన్ యొక్క ప్రైసెస్ అనేవి ఒకవేళ ఇవి జనరిక్ డ్రగ్స్ అయితే ఇంకా ఎక్కువ తగ్గుతాయి. జనరిక్ డ్రగ్స్ అయితే ఇంకా ఎక్కువ తగ్గుతాయి. ఒకవేళ పేటెంటెడ్ డ్రగ్స్ అయితే కాస్త తక్కువగా డిక్రీజ్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ జనరిక్ డ్రగ్స్ అనేవి దాదాపుగా 98% దాకా ప్రైసెస్ అనేవి తగ్గిపోతాయి. అండ్ పేటెంటెడ్ డ్రగ్స్కి వచ్చేసరికి దాదాపుగా 70% దాకా తగ్గిపోతాయి. ఇలా ఓవరాల్గా ఒక 82% దాకా రెండిటికి కలిపి యావరేజ్గా 82% దాకా ప్రైసెస్ అనేవి తగ్గుతాయి అని చెప్తున్నారు. అయితే ఆథర్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే రైట్ అయితే ఈరోజు ఇండియాలో హెల్త్ అనేది చాలామందికి డిస్టెంట్ డ్రీమ్గానే ఉంది. అంటే ఇప్పటికీ కూడా క్వాలిటీ మెడిసిన్స్ని కంటిన్యూస్గా ప్రొక్యూర్ చేసుకునే కెపాసిటీ ఇండియాలో ఉన్న మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్కి లేదు. సో ఇండియన్ గవర్నమెంట్ ఒకవేళ ఒక సెంట్రల్ లెవెల్ పూల్డ్ ప్రొక్యూర్మెంట్ చేసి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేసినట్లయితే పూర్ పీపుల్ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్స్ అనేవి తగ్గుతాయి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ ప్రొక్యూర్ చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసి తను కొన్ని మెడిసిన్ షాప్స్లో ఒకవేళ వీటిని సప్లై చేసింది అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ పీపుల్ అంటే తన జేబులోంచి ఏదైతే తీసి ఖర్చు పెడతాడో దాన్ని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇండియాలో ఇది దాదాపుగా 60% ఉందన్నమాట. అంటే ఒక పూర్ పర్సన్కి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా వచ్చింది అంటే దాని యొక్క కాస్ట్లో 60% తన చేతి నుంచి ఖర్చు పెడుతున్నాడు. మిగిలింది మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటివి ఉండడం జరుగుతుంది. అంటే ఇది ఏం చెప్తుంది అంటే ఇండియాలో చాలా ఎక్కువ మందికి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి లేవు. దానివలన వాళ్ళ పాకెట్ నుంచి అమౌంట్ తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ పూర్ పీపుల్ వీళ్ళు ఇంకా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెరిగింది అంటే వాళ్ళ లైఫ్స్ అనేవి మిడిల్ క్లాస్ నుంచి పవర్టీ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు. సో అర్థమవుతుందా?
అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గడానికి, ఇండియాలో పవర్టీ రేట్స్ అనేవి తగ్గాలి అంటే, హెల్త్ వల్ల ప్రజలు పవర్టీ సిచ్యువేషన్స్లోకి వెళ్ళకూడదు అంటే పూల్డ్ ప్రొక్యూర్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. రైట్. సో దీనికి రిలేటెడ్గా మీకు మెయిన్స్ క్వశ్చన్స్ ఏవైనా ఫార్మ్ అయినా సరే, సజెషన్స్ కానీ ఏవైనా రాసినప్పుడైనా ఈ కేస్ స్టడీస్ని, తమిళనాడు కేస్ స్టడీస్ కానీ, నేషనల్ క్యాన్సర్ డ్రగ్ ఈ గ్రిడ్ ఇది యొక్క కేస్ స్టడీస్ కానీ మీరు పెట్టి రాసినట్లయితే మీకు వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ కేస్ స్టడీస్ అనేవి వాల్యూ ఎడిషన్ కింద పెట్టుకోండి. మీరు ఒకవేళ కరెంట్ అఫైర్స్ మెయిన్స్ రిలేటెడ్ నోట్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటున్నారంటే వాటిలో ఈ పాయింట్స్ని మీరు యాడ్ చేసుకోగలరు. డన్. రైట్. చూడమ్మా, ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కొత్త బ్యాచెస్ అనేవి 22 జనవరి 2024 నుంచి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే కంప్లీట్గా క్లాసెస్ అనేవి నేనే తీసుకుంటానమ్మా. మీకు ప్రాపర్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ది క్యూరేటెడ్ కంటెంట్ ఉంటుంది. కంప్లీట్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఐ కెన్ ఎష్యూర్ 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన క్లాస్ నోట్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ యూ కెన్ వాచ్ ఆల్సో ద వీడియో 2023 మనకి ఆంథ్రోపాలజీ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఏ క్వశ్చన్స్ అనేవి మన క్లాసెస్ నుంచి వచ్చాయని డీటెయిల్డ్ వీడియో కూడా చేయడం జరిగింది. యూ కెన్ ఆల్సో రిఫర్ దట్ వీడియో. రైట్. సో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు కంప్లీట్గా కేవలం 22,500 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీతో అవైలబుల్గా వస్తుందన్నమాట. అయితే ఈ వ్యాలిడిటీ అనేది 15th జనవరి వరకు మాత్రమే. సో ఇమీడియట్గా మీరు జాయిన్ అయినట్లయితే 22 జనవరి నుంచి మీరు కొత్త బ్యాచెస్ అనేవి వినగలరు. రైట్. సో చూడమ్మా, మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్న ఆప్షనల్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి నాతో కాంటాక్ట్ అవ్వగలరు. ఈ ఆర్టికల్ చూడమ్మా, ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ ది ఇండియాస్ ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఫౌండ్ ఇన్ ది వద్నగర్, దట్ ఈస్ ఏ మల్టీ ఇన్స్టిట్యూషన్ స్టడీ చెప్తుందన్నమాట. రైట్. సో అయితే ఇది ఒక స్టడీ రిపోర్ట్ అనమాట. ఇండియాలో ఉన్న ఓల్డెస్ట్ లివింగ్ సిటీ అనేది వద్నగర్లో ఉంది అని చెప్తున్నారనమాట. రైట్. ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1 హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ప్రాస్పెక్టివ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. అండ్ మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. రెగ్యులర్గా ఏన్షియంట్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఫ్రేమ్ అవ్వవు. ఒకవేళ ఏదైనా కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటే తప్ప ఇవి రావన్నమాట. రైట్. ఎస్. అయితే ఇప్పుడు మనం దీన్ని నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. అయితే కాంటెక్స్ట్లోకి వెళ్ళే ముందు, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇండియాస్ ఓల్డెస్ట్ లివింగ్ సిటీ అనేది వద్నగర్ అని చెప్తున్నారు. అయితే ఒక్కసారి చూడండి. ఐల్ ట్రై టు బేక్ ఎవ్రీథింగ్. రైట్. సో ఇనీషియల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. రైట్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మనకి ఇండియాలో ఎప్పుడు వచ్చింది? డ్యూరింగ్ ది ఫేస్ ఆఫ్ ది నియోలిథిక్ తర్వాత చాల్కోలిథిక్ ఫేజ్ అనేది వస్తుంది. ఆ చాల్కోలిథిక్ ఫేజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అవి కూడా అన్నీ చెప్తాను, బట్ ఒక్కసారి వినండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి వేదిక్ ఏజెస్ అనేవి చూస్తాం హిస్టరీలో. అవునా? వేదిక్ ఏజెస్ అనేవి చూస్తాము. హిస్టారికల్ క్రొనాలజీ ప్రకారం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ ఏజెస్, అది ఎర్లీ వేదిక్ అవ్వచ్చు, తర్వాత లేట్ వేదిక్. అయితే ఈ వేదిక్ ఏజెస్ తర్వాత చాలా రోజులు మనకి ఎటువంటి గ్రోత్ అనేది లేదు. అంటే ఇండియాలో కల్చరల్ గ్రోత్ అనేది లేదన్నమాట. ఎటువంటి సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కానీ క్లియర్ అండ్ ఎటువంటి కల్చరల్ ప్రాస్పెరిటీ కానీ జరగలేదు. ఏ నేషన్లో అయినా ఇట్లాగా ఎటువంటి సైంటిఫిక్గా కానీ కల్చరల్ ప్రమోషన్స్ అనేవి లేకపోతే ఈ ఏజెస్ని డార్క్ ఏజ్ అని అంటామన్నమాట. ఏమంటాం? ఈ ఏజ్ని డార్క్ ఏజ్ అని అంటాం. అయితే నెక్స్ట్ ఆ తర్వాత మనకి ది 16 మహాజనపదాస్ అనేవి వచ్చాయి. క్లియర్. సో 16 మహాజనపదాస్ అండ్ పోస్ట్ ఐవీసీ వేదిక్ ఏజెస్ తర్వాత మనకి ఏదైతే టైమ్ స్పేస్ అనేది ఉందో దాన్ని హిస్టోరియన్స్ ఒక డార్క్ ఏజ్ కింద చూస్తారనమాట. రైట్. ఎస్. అయితే ఐవీసీ ముందు ఇప్పుడు ప్రాపర్గా మనం ఒక కల్చరల్ ఎవల్యూషన్ అనే పార్ట్ చూద్దాం. డార్క్ ఏజ్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. రైట్. ఇది ఇప్పుడు నేను ఇంకా ఫర్దర్గా చెప్పబోయే దాంట్లో మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే ద హ్యూమన్ కల్చరల్ ఎవల్యూషన్లో క్లియర్. ఓకేనా? హ్యూమన్ కల్చరల్ ఎవల్యూషన్లో మనం ఒక క్రొనాలజీ అనేది చూస్తాం. దాన్ని ఒక్కసారి చెప్తాను చూడండి. దట్ ఈస్ ఫస్ట్ వన్, దట్ ఈస్ ది పేలియోలిథిక్ ఏజ్ అని చూస్తాం. పేలియోలిథిక్, పేలియో అంటే ఓల్డ్, లిథిక్ అంటే రాక్ అన్నమాట. అంటే ఓల్డ్ రాక్ ఏజ్ని పేలియోలిథిక్ ఏజ్ అని అంటాం.
ఇంకా పేలియోలిథిక్ ఏజ్లో కూడా మనకి డివిజన్స్ అనేవి ఉన్నాయి. దట్ ఈజ్ ఆఫ్ పేలియోలిథిక్ ఏజ్ని ఇంకా ఒకవేళ డివైడ్ చేయాలి అనుకుంటే దాన్ని ది లోయర్ పేలియోలిథిక్ అండ్ ది మిడిల్ పేలియోలిథిక్ అండ్ ది అప్పర్ పేలియోలిథిక్గా చూస్తారు. ఓకేనా, పేలియోలిథిక్ని లోయర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్గా చూస్తారు. అయితే పేలియోలిథిక్ తర్వాత హ్యూమన్ కల్చరల్ ఎవల్యూషన్లో దట్ ఈజ్ ది మీసోలిథిక్ అనే ఏజ్ చూస్తాం. మీసోలిథిక్, మళ్ళీ ఇక్కడ లిథిక్ వచ్చింది అంటే ఇది కూడా రాకే. మరి మీసో అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ మిడిల్ స్టోన్ ఏజ్ అని పిలుస్తారనమాట. క్లియర్, దిస్ ఈజ్ ఎ మిడిల్ స్టోన్ ఏజ్ అని పిలుస్తారు. అయితే పేలియోలిథిక్, మీసోలిథిక్ తర్వాత హ్యూమన్ కల్చరల్ ఎవల్యూషన్లో మనం నియోలిథిక్ ఏజ్ అనేది చూస్తాం. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ రాక్ ఏజ్. లిథిక్, రాక్ ఏజెస్ అనేవి ఇప్పటితో కంప్లీట్ అయిపోయాయి. మరి నియో అంటే ఏంటి? న్యూ అంటే ఇదొక న్యూ స్టోన్ ఏజ్ అని చూస్తామన్నమాట. రైట్, సో కల్చరల్ ఎవల్యూషన్ పేలియోలిథిక్ నుంచి మీసోలిథిక్, మీసోలిథిక్ నుంచి నియోలిథిక్, నియోలిథిక్ నుంచి నెక్స్ట్ ఒకవేళ అబ్జర్వ్ చేస్తే వీ ఫౌండ్ ది చాల్కోలిథిక్. క్లియర్, అయితే ఇక్కడ నేమ్ చాల్కోలిథిక్ అనేది ఉన్నా ఇక్కడ ప్రిడామినెంట్గా యూజ్ చేసింది దట్ ఈజ్ ది కాపర్. క్లియర్, కాపర్ అనేది ఫైండ్ చేయడం జరిగింది. సో కాపర్ ఏజ్ అని కూడా అంటారనమాట. రైట్, సో కాపర్ ఏజ్, చాల్కోలిథిక్ ది కాపర్ ఏజ్ అని చూస్తాం. రైట్, అండ్ చాల్కోలిథిక్ తర్వాత మనం బ్రాంజ్ ఏజ్ అనేది చూస్తాము. క్లియర్, బ్రాంజ్ ఏజ్, బ్రాంజ్ ఏజ్. క్లియర్, అయితే ఇందాక మనం ఐవీసీ అన్నాం కదా, ఇది చాల్కోలిథిక్ తర్వాత వచ్చే బ్రాంజేస్. ఈ చాల్కోలిథిక్ బ్రాంజేస్ని కలిపి కూడా చాలామంది చెప్తారు. అయితే ఇక్కడ మనం ది ఐవీసీ అనేది చూస్తాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండియాలో ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఈ చాల్కోలిథిక్ బ్రాంజేస్లో మనం చూస్తామన్నమాట. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఇండియాలో మనకి వేదిక్ ఏజెస్ అనేవి ఉన్నాయి. వేదిక్ ఏజెస్ తర్వాత చాలా డేస్ గ్యాప్ వచ్చింది, దాన్ని డార్క్ ఏజ్ అని అంటారు అని చూస్తాం. అయితే కల్చరల్ ఎవల్యూషన్లో మెటల్స్ అనేవి ముందుగా రాక్స్ యూజ్ చేసేవారు, తర్వాత కాపర్ యూజ్ చేశారని చూస్తున్నాం, తర్వాత బ్రాంజ్ యూజ్ చేశారని చూస్తున్నాం. అయితే చాలా డిస్టెన్స్ తర్వాత ఐరన్ని కనుక్కోవడం జరిగిందనమాట. దాన్నే ఐరన్ ఏజ్ అని అంటాము. ఈ ఐరన్ ఏజ్ అంటే ఇండియాలో దిస్ ఈజ్ ది 16 మహాజనపద స్టేజ్ అన్నమాట. 16 మహాజనపద. అయితే గ్లోబల్ లెవెల్లో హిస్టోరియన్స్ ఏమని చెప్తారంటే ఇండియాలో ఒక డార్క్ ఏజ్ ఫేస్ అనేది వచ్చింది. ఇండస్ వ్యాలీ అండ్ వేదిక్ ఏజెస్ తర్వాత డార్క్ ఏజ్ అనేది ఉంది. ఈ టైంలో ఇండియాలో ఎటువంటి గ్రోత్ అనేది జరగలేదు, ఎటువంటి కల్చరల్ ప్రాస్పెరిటీ కానీ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కానీ ఆర్ ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఉన్న సిటీస్ కూడా కనీసం కంటిన్యూ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ఎ కంప్లీట్ డార్క్ ఏజ్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్తున్నారు. అండ్ మహాజనపదాస్ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ప్రాపర్గా ఓవరాల్ గ్రోత్ అనేది ఇండియాలో వచ్చింది అని చెప్తున్నారు అనమాట. రైట్, అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు సార్ చెప్తున్నారంటే రైట్, ఇప్పుడు ఈ కొత్త ఇన్వెన్షన్ దట్ ఈజ్ ది వద్నగర్. క్లియర్, ఈ వద్నగర్ గుజరాత్లో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మిత్ దట్ ఇండియాలో డార్క్ ఏజ్ ఉన్నది అనే అపోహ, ద మిత్ని బస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్, అంటే ఏం చెప్తున్నారు సార్? రైట్, అయితే ఇక్కడ దిస్ ఈజ్ ఎ మల్టీ ఇన్స్టిట్యూషన్ స్టడీ అనమాట. అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవి ఉన్నాయి దట్ ఈజ్ ది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. కానీ చూడండి, ఇప్పుడు ఈ స్టడీని తీసుకొచ్చింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఐఐటి ఖరగ్పూర్ కానీ, అండ్ నెక్స్ట్ ద ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ PRL ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కానీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కానీ, అండ్ ది డెక్కన్ కాలేజ్. వీళ్ళందరూ కూడా ఇవన్నీ మల్టీ ఇన్స్టిట్యూషన్స్ కదమ్మా. ఈ 5 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ వద్నగర్ని స్టడీ చేస్తున్నారు. ఈ వద్నగర్ని స్టడీ చేస్తున్నప్పుడు దే ఆర్ ఫైండింగ్ హ్యూజ్ ది ఆబ్జెక్ట్స్ అనమాట. క్లియర్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి వీళ్ళు ఫైండ్ చేయడం జరిగింది. ఆ ఆబ్జెక్ట్స్ని కార్బన్ డేటింగ్ చేస్తే క్లియర్గా తెలిసింది దట్ ఈ వద్నగర్ అనేది ఇంచుమించుగా 800 BCE నుంచి ఉంది అని. 800 BCE నుంచి ఇప్పటికీ కూడా ఈ వద్నగర్ గుజరాత్లో ఏరియా అనేది ఫ్లరిషింగ్గానే పీపుల్తో ఉన్నది అని చెప్తున్నారనమాట. 800 BCE అంటే ఏంటి? 3000 BC ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ తర్వాత
ది 1500 అండ్ 1000 బీసీ వేదిక్ ఏజెస్ అనేవి చూసిన తర్వాత అంటే పోస్ట్ వేదిక్ ఆర్ లేటర్ వేదిక్ ఏజ్ తర్వాత వెంటనే ఈ వద్నగర్ అనే ఏరియా ఉంది. ఇది పూర్తిగా ఫోర్టిఫికేషన్ జరిగింది. ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? ప్రజలు ఉన్న స్థలాన్ని మొత్తాన్ని కూడా ఒక కాంక్రీట్ స్ట్రక్చర్తో ప్రొటెక్షన్ చేస్తే అంటే ఒక ప్రాపర్ కింగ్డమ్ అనేది ఉన్నది అని అర్థం అన్నమాట. ఎప్పుడైనా ఒక విలేజ్ ఆర్ ఒక సిటీ ఆర్ ఒక స్టేట్ అంతా కూడా ఫోర్టిఫికేషన్ ఉంది అంటే అది ప్రాపర్గా ఒక కింగ్డమ్ కంట్రోల్లో ఉంది అని అర్థం. ఓకేనా? సో ఈ వద్నగర్ అనేది 800 బీసీఈ నుంచి కూడా ఉన్నది. సో దీంతో ఇండియాలో డార్క్ ఏజ్ అనేది లేదు అని చెప్పడానికి ఈ పాయింట్ అనేది ప్రూవ్ అవుతుందన్నమాట. రైట్. ఎస్, జనరల్గా హిస్టోరియన్స్ ఏం బిలీవ్ చేస్తారంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఇండియాలో ఎటువంటి గ్రేట్నెస్ అనేది లేదు అని చెప్తారనమాట. రైట్. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఇక్కడ మనకి ఈ ఎవిడెన్సెస్ ఏవైతే దొరికాయో అవి క్లియర్గా వీటిని ఎక్స్పోజ్ చేస్తుందన్నమాట. ఇండియాలో కూడా గ్రోత్ ఆఫ్ సిటీస్ అనేవి జరిగాయి అని. అయితే ఇప్పుడు హిస్టోరియన్స్ ఎవరైతే ఈ వద్నగర్ని స్టడీ చేస్తున్నారో, ఈ ఆర్కియాలజిస్టులు కానీ హిస్టోరియన్స్ కానీ డిఫరెంట్ కాలేజ్ యూనివర్సిటీస్ ఎవరైతే స్టడీ చేస్తున్నారో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ వద్నగర్లో ఒకప్పటి నుంచి కూడా ఇది ఒక మల్టీ కల్చరల్ సొసైటీ. క్లియర్? వద్నగర్ అనేది ఒక మల్టీ కల్చరల్ సొసైటీ, మల్టీ రిలీజియస్ సొసైటీ అని చెప్తున్నారు. అంటే వద్నగర్లో ఎప్పటి నుంచో హిందూయిజంతో పాటు బుద్ధిజం, జైనిజంతో పాటు తర్వాత ఉన్న ఇస్లామిక్ సెటిల్మెంట్స్ కూడా ఈ వద్నగర్లో జరిగాయి. అండ్ ఇంకా ఎక్స్కవేషన్స్ ఏమని చెప్తున్నారంటే ఈ వద్నగర్ని కంటిన్యూస్గా 7 కల్చరల్ స్టేజెస్గా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. 7 కల్చరల్ స్టేజెస్ అంటే నథింగ్ బట్ ఈ కింగ్డమ్స్ అన్నీ కూడా ఇక్కడ రూలింగ్ చేశాయి అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ దట్ ఈజ్ ది మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ వద్నగర్ని రూల్ చేయడం అనేది జరిగింది. అండ్ మౌర్యన్ ఎంపైర్ తర్వాత దెర్ ఆర్ ది ఇండో గ్రీక్స్. క్లియర్? సో ఇండో గ్రీక్స్ ఇండియాలో కొంత రూలింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ తర్వాత ది ఇండో స్కైదియన్స్ ఆర్ ది సాకాస్. క్లియర్? సాకాస్ ఎరా అనేది మనం చూస్తాం, అవునా? వాళ్ళని ఇండో స్కైదియన్స్ అంటాం ఆర్ సాకాస్ అన్నమాట. అండ్ తర్వాత వీ ఆల్సో సీ ది హిందూ సోలంకి. క్లియర్? ది హిందూ సోలంకి. సో ఈ డిఫరెంట్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాళ్ళ కల్చరల్ ఎఫినిటీని ఇక్కడ చూపించడం అనేది జరిగింది. అంటే డిఫరెంట్ బిల్డింగ్స్ కానీ ఆర్టిఫాక్ట్స్ కానీ ప్రతి దాంట్లో కూడా ఈ రెస్పెక్టివ్ కింగ్డమ్స్ అన్నీ కూడా ఈ వద్నగర్ని కంటిన్యూస్గా అప్పటి నుంచి రూల్ చేస్తున్నాయి అని అర్థమవుతుందని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ హిందూ సోలంకి తర్వాత వీ ఆల్సో హ్యావ్ ది ముఘల్ ఎంపరర్ ఓవర్ దిస్ రీజియన్. అండ్ ఇది తర్వాత లాస్ట్లో ఇట్ ఈస్ ది గేక్వాడ్. క్లియర్? ది గేక్వాడ్ అండ్ బ్రిటిష్. ది గైక్వాడ్ బ్రిటిష్ రూల్. ఇట్లా టోటల్గా 7 కల్చరల్ స్టేజెస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో కంటిన్యూస్గా ఈ ఏరియా అనేది ఈ కింగ్డమ్స్ని మాత్రమే హోల్డ్ చేయడం కాకుండా వీటిలో ఉన్న ఇంకా చూడండి ఇంకా ఇక్కడ గ్రేట్ ఓల్డెస్ట్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ కూడా ఇక్కడ దొరికాయి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ కూడా దొరికాయి. అవేంటంటే దే ఫౌండ్ ది ఆర్టిఫాక్ట్స్ లైక్ పాటరీస్. క్లియర్? ఆ ఓల్డ్ పాటరీస్ అనేవి ఇక్కడ దొరికాయి అంట. అండ్ ఇంకా ఇక్కడ కాపర్ యుటెన్సిల్స్ అనేవి దొరికాయి. అండ్ ఇంకా ఇక్కడ గోల్డ్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ సిల్వర్ అనేది దొరికింది. అండ్ కొన్ని ఐరన్ ఆబ్జెక్ట్స్ అనేవి దొరికాయి. అండ్ కొన్ని బ్యాంగిల్స్ అనేవి దొరికాయి. ఈ టోటల్ బ్యాంగిల్స్, ఐరన్ ఆబ్జెక్ట్స్, పాటరీస్ ఇవన్నీ కూడా ఒక సివిలైజేషనల్ స్టేజ్ తర్వాత ఆ సివిలైజేషనల్ స్టేజ్ కంటిన్యూ అయ్యింది అని చెప్పడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. రైట్? సో చాలామంది హిస్టోరియన్స్ ఏదైతే చెప్తారో డార్క్ ఏజ్ అనేది ఒకవేళ నిజంగా డార్క్ ఏజ్ అనేది ఉంటే ఈ టైంలో ఇక్కడ బ్యాంగిల్స్ కానీ పాటరీస్ కానీ కాపర్, గోల్డ్ ఇట్లాంటివి ఏవి అవైలబుల్గా ఉండవు కదా అని చెప్తున్నారనమాట. రైట్? సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఆర్టికల్ అమ్మా. అర్థమైంది కదమ్మా? సో జనరల్గా ఇది ఫౌండ్ అవ్వడం అనేది మనకి ఆర్కియలాజికల్ సిగ్నిఫికెన్స్ అనమాట. గ్లోబల్ లెవెల్లో కూడా ఇండియాలో ఓల్డెస్ట్ సిటీస్ అనేవి ఇప్పటికీ సర్వైవల్లో ఉన్నాయి అని చెప్పడానికి హెల్ప్ చేస్తుంది. రైట్? ఎస్. అయితే హిస్టరీ ఆప్షనల్ స్టూడెంట్స్కి కానీ అండ్ ఈవెన్ ఫర్ దట్ సేక్ ఈవెన్ ఆంథ్రపాలజీ ఆప్షనల్ స్టూడెంట్స్ కానీ ఈ ఆర్టికల్లో ఉన్న కొంత డేటా అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. దీన్ని ఎగ్జామినేషన్లో యూజ్ చేయగలరు. అండ్ రిమైనింగ్ ప్రతి ఒక్కరికి కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1లో కూడా వీటి మీద నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట. అంత డీటెయిల్గా బ్యాక్గ్రౌండ్తో సహా అంతా కవర్ చేయడం అనేది జరిగింది. సో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకున్నాము. రైట్? ఎస్.
రెండవ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆఫర్స్ అనేవి చూడండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కోర్సెస్ అనేవి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో న్యూ బ్యాచ్ మొత్తం మనకి జనరల్ స్టడీస్ అండ్ సీసెట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఫ్రీ యాక్సెస్ టు ది అదర్ స్టేట్ ఎగ్జామ్స్ అన్ని ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సి, ఆర్బీఐ, ఐబీఎస్ అన్ని క్లాసెస్కి మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది దొరుకుతుందమ్మా. కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్ మీకు. సో ఈ ఆఫర్ 60,000ది కేవలం 48,000కే మనం ఇప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, మీ కోర్సెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. అయితే ఫీజ్ వ్యాలిడిటీ వచ్చేసరికి కేవలం 15th January వరకు మాత్రమే. రైట్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553.